అందరికీ నమస్కారం. ఆహ్, ఆహ్, గత సంవత్సరం మా ఊర్లో ఒక పుస్తక పరిచయం జరిగిందనమాట. డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరి గారు రాసినటువంటి 'మనకి తెలియని లాటిన్ అమెరికా', మళ్ళీ 'మొరాకో దేశం ఆ ట్రావెలాగు' ఈ 2 పుస్తకాలు పుస్తక సమీక్ష జరిగిందనమాట. ఈ పుస్తకాలు ఆహ్, అంటే డాక్టర్ శేషగిరి గారు ఆహ్, ఫేస్‌బుక్‌లో రాసుకునేవాళ్ళనమాట. ప్రయాణ విశేషాల గురించి ఇంగ్లీష్‌లో. వాటిల్ని ఫాలో అవుతూ ఉన్నటువంటి మన దాసరి అమరేంద్ర గారు వీటిల్ని తెలుగులోకి అనువాదించారు. సో, అలాగా ఈ పుస్తకాన్ని తెలుగులో ఈ 2 పుస్తకాలని తెలుగులో పబ్లిష్ చేశారనమాట. నేను గూడా కోవిడ్ ఆ సమయంలో మొదటిసారిగా కొలంబియా ఎళ్ళాను. చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ టైము అంటే సౌత్ అమెరికాలో ఆ ప్రదేశానికి ఎళ్ళడం, అక్కడ అంటే మామూలుగా మన యూరపు, నార్త్ అమెరికా ఇలా కాకుండా, అంటే ఏషియా ఇలా కాకుండా సౌత్ అమెరికాలో ఒక డిఫరెంట్ కల్చర్ కనిపించిందనమాట. అంటే ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ప్రజలు, ఇక ఫ్రెష్‌గా దొరికేటువంటి ఫ్రూట్స్ కానీ, అంటే వాళ్ళు తినే డిఫరెంట్ ఫుడ్ గానీ, ఇవన్నీ బాగా అనిపించింది. వాతావరణం గూడా. ఆహ్, జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో మనకిక్కడ వింటర్ ఉంటది. అంటే అమెరికాలో. అక్కడ సమ్మర్ అనమాట వాళ్ళకి. చాలా బాగా అనిపించింది. తర్వాత అంటే భారతీయులంటే వాళ్ళకి కూడా బాగా అభిమానం అవన్నీ అనమాట. అందుకని చెప్పి నాకు బాగా కుతూహలమైనటువంటి ఈ ప్రదేశం. సో, మొదటిసారి కొలంబియా ఎళ్ళాక అంటే మనకి ఒక మాకు ఏందంటే ఒక వారం, 10 రోజులు సమయం అనమాట తిరగడానికి. సో, అలాగా సంవత్సరంలో ఒక వారం, 10 రోజులు అలా సెలవు తీసుకొని ప్రతి సంవత్సరం ఒక సౌత్ అమెరికాలో ఒక దేశం అట్లా తిరుగుదామని చెప్పి, తర్వాత రెండోసారి ఈక్వెడార్ వెళ్ళాననమాట. ఆ రెండిటి గురించి కూడా శేషగిరి గారు పూర్తిగా రాసున్నారు. ఇక కొలంబియాలో అయితే మేము పై నుంచి కింద వరకు ఒక రౌండ్ మెడిజిన్ నుంచి రౌండేసి మళ్ళీ చివరికి అట్లా అంటే అన్ని పల్లెటూర్లు, అన్ని ఊర్లు కూడా తిరిగామన్నమాట బాగా. అడవులు ఇవన్నీ కూడా. సో, ఈక్వెడార్ కూడా సేమ్. సో, మంచి అనుభవం. ఇంకో తర్వాత ఈ మధ్య కాలంలో మా మిత్రులు మన మన డాలస్ నుండి మొత్తం ఇక సౌత్ అమెరికా బాటంకెళ్ళి తిరిగి వచ్చారనమాట. సో, ఒక 2, 3 నెలలు అలాగా. కాకపోతే అంటే వాటికెళ్ళాలంటే 2, 3 నెలలు సమయం కావాలి. ఇక మధ్యలో రిపేర్లు ఇటువంటివి కూడా చేసుకునేటట్టు ఉండాలి. సో, నాకు వీలవ్వలేదు. ఇద్దరే ఎళ్ళొచ్చారు. సో, ఇక మనకి తెలియని విశేషాలు కూడా ఈ పుస్తకంలో రాశారనమాట. సో, ఎందుకని చెప్పి ఈ పుస్తకం నాకు నిజంగా చాలా ఉత్సాహంగా అనిపించింది చదువుతూ ఉంటే. ఇంకా నెమ్మదిగా శేషగిరి గారి శైలి కూడా బాగా అనిపించింది. అంటే వారు ప్రతి ఊరికెళ్తూ ఉండడం, ఆ దేశంలో వారి చరిత్ర, అక్కడంటే స్థాన చరిత్ర అవన్నీ కనుక్కుంటూ ఉండడం. అలాగే ఆహ్, అక్కడ మనుషులతో మాట్లాడడం, వాళ్ళ దగ్గర నుంచి మరికొన్ని విశేషాలు తెలుసుకోవడం. ఇవన్నీ కూడా అంటే మళ్ళీ అక్కడ భోజనాలు ఆహారపు అలవాట్లను కూడా అవి ఆస్వాదించడం. ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. చాలా బాగా రాశారు. అండ్ అనువాదం కూడా అంత బాగా కూడా జరిగింది. ఆహ్, అంటే మనకి దాసరి అమరేంద్ర గారు మనకందరికి తెలిసిందే. వారు ప్రయాణాలు ఇవన్నీ చాలా చేసి వాళ్ళు కూడా ట్రావెలాగ్స్ కూడా రాసేవారన్నమాట బాగా. రాస్తూ ఉంటారు. సో, ఇద్దరికీ కూడా మంచి అంటే అనువాదం చేయాలంటే అంటే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఇక అలాగే ఆ ప్రయాణాల మీద కూడా ఆహ్, ఆసక్తి ఉండాలి. సో, ఇవన్నీ చదువుతుంటే నిజంగానే శేషగిరి గారు రాసినటువంటి అందించినటువంటి ఆ సమాచారం ఇవన్నీ చూస్తుంటే చదివే మన పాఠకుడు కూడా వారితో పాటు పక్కన కూర్చొని ఇవన్నీ మనకి చూపిస్తున్నట్టు అనిపిస్తుందనమాట. ఆహ్,
సో, ఇక ఈక్వెడారు, కీటో ఇవన్నీ వీటిల్లో అంటే నేను నాకు తెలిసినటువంటి ఈక్వెడారు, మెడిజిను, కార్తహీనా, బొగతా ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశాను. నేను అంటే కార్తహీనాలో మేము కూడా పాతపట్నం అన్న ఆ ఊర్లోనే ఉన్నాం అనమాట. అక్కడ ఒక పక్కన ఒక కాఫీ షాప్ ఉంది. కాఫీ ల్యాబ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వందలు రకాల కాఫీలనమాట. అంటే వాటిల్లో కాఫీతో పాటు ఆల్కహాలు ఇలా మిక్స్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటి ప్లేసు. దాని గురించి కూడా రాశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక స్థూల మహిళ, ఆమె విగ్రహం, నల్ల విగ్రహం, ఇవన్నీ తర్వాత మళ్ళీ మెడిజిన్‌లో కొండపైకి వెళ్ళడం, అక్కడున్న ఆహ్, ఆ ఏరియా ఇవన్నీ కూడా నేను కూడా కలిసి చూసినట్టే అనిపించింది. మళ్ళీ ఇంకోసారి నెమరేసుకున్నాం ఆ జ్ఞాపకాల్ని. ఇంకా అక్కడ ఫుడ్ కూడా కొలంబియాలో మాకు మొదటిసారి పరిచయం అయింది అరపాలనమాట. అవి కూడా బాగుంటాయి. మన చెక్కల్లాగా కొంచెం సరదాగా ఉంటాయి. వీళ్ళు అంటే కొంచెం అక్కడ కారం ఇవన్నీ కూడా తక్కువ ఉండేవి. కొంచెం చప్పగానే ఉండేవి భోజనం కూడా. మన పక్కన మనం కారం వేసుకోవడానికి శ్రీరచ్చ సాస్ ఇట్లాంటివి అడిగితే వాళ్ళు అక్కడ ఉండేది కాదు. ఎక్కువ చూసేవాళ్ళం కాదు. బట్ పచ్చగా చప్పగానే బాగుండేది. కాబట్టి మీట్ అవన్నీ కూడా బాగుండేది. ఇంకా అక్కడ బాగా జామకాయలు, ఇక నారింజలు, పైనాపిల్లు, సీతాఫలాలు ఇవన్నీ బాగా దొరికేవి. కొబ్బరి లౌజ్ అని చెప్పి ఒక స్వీట్ అని చెప్పారు దాని గురించి. అది నాకైతే దొరకలేదు. అంటే ఎక్కడో నాకైతే కనపడలేదు. కాకపోతే సీతాఫలం జ్యూస్ మాత్రం ప్రతి గ్యాస్ స్టేషన్‌లో ఉండేది. ప్రతిసారి మేము పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు అక్కడ సీతాఫలం జ్యూస్ తాగేవాళ్ళం. మంచి పెద్దగా గ్లాస్‌లో పాలు ఇవన్నీ పోసి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇక అలాగే కొలంబియాలో కాఫీ ఎస్టేట్స్ అవి కూడా బాగుంటాయి. బాగుంది. ఇక చివరిలో కొంచెం ఇక పూర్తి చేస్తూ ఈ ప్రయాణాల గురించి వారు రాసినటువంటి కొన్ని లైన్లు నాకు బాగా నచ్చాయి. అది చెప్తాను ఒకటి. అంటే ఇప్పుడు ప్రయాణాలు అందరూ అంటే చెయ్యాలి. ఎందుకంటే అక్కడ మనకి కనిపించేటటువంటి ఆ కొత్త మనుషులు, వాళ్ళతో ఏమి బిడియం లేకుండా హాయిగా మాట్లాడుకోవడం, వాళ్ళు మాట్లాడేటువంటి పూరిత సంభాషణలు ఇవన్నీ చాలా ఆనందాన్ని ఇస్తాయి. అటువంటిదే ఇక్కడ చెప్పారనమాట. మన విద్యా విలువలని సంకుచిత సంస్కారాలను, ఎగిసిపడే అహంకారాలను జీర్ణ వస్త్రాల్లాగా విడిచిపెట్టగలిగితే ఈ ప్రపంచం అంతా మనదే. వసుదైక కుటుంబకం అన్నది మిథ్యా నినాదం కానే కాదు. నిజమే, చాలా బాగా చెప్పారు. అంటే మనం ఇటువంటి లేకుండా ఫ్రెష్గా స్నేహంగా వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా అంతే విధంగా మనకి రెస్పాండ్ అవుతుంటారు. ఇటువంటి ప్రేరణలు ఏమిటంటే లోక జ్ఞానంతో పాటు ఆత్మజ్ఞానం కూడా కలిగిస్తూ ఉంటాయి. పరిసర ప్రపంచంలోకి నాలోకి నేను చేసే తీర్థయాత్రలే నా ప్రయాణాలు. ఇది కూడా చాలా బాగా చెప్పారు. ఇంకొకటి కూడా ఉందొకటి, ప్రయాణమే నా జీవితం కాబట్టి ప్రయాణాలు చేస్తున్నాను. జీవించడానికి నాకు తెలిసిన ఒకే ఒక మార్గం ప్రయాణం. చాలా బాగా రాశారు, చాలా బాగా చెప్పారు. అంటే ప్రయాణాలు అందరికీ అవసరమే. అంటే అది విజ్ఞానాన్ని, అలాగే లోక జ్ఞానాన్ని, ఇంకా మనల్ని కొత్తగా పరిచయం చేస్తూ ఉంటాయి. మనం మామూలుగా అంటే ఉత్తర అమెరికాలో చాలా ఉన్నాయి చూడాల్సిన ప్రదేశాలు. ఇక్కడ టూరిజం కూడా బాగా ఉంటుంది కాబట్టి చిన్న ప్రదేశం అయినా కానీ దానికి మంచి పబ్లిసిటీ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇంకా ప్రయాణ సదుపాయాలు, రవాణా సదుపాయాలు ఇవన్నీ కూడా బాగుంటాయి కాబట్టి అన్ని చోట్ల అంటే అమెరికాలో తిరగడానికి చాలా బాగుంటుంది. ఇంకా అలాగే యూరోప్లో కూడా ఇంక మనకి అక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మకటువంటి నగరాలు, వాటి వెనుక ఉన్నటువంటి చరిత్ర
ఇవన్నీ కూడా బాగుంటాయి. సో, యూరప్ కూడా చూడడానికి బాగుంటాయి. అలాగే మన ఆసియాలో సింగపూరు, హాంకాంగు, ఇట్లా జపాను, ఇండియా కూడా ఇట్లా అన్ని రకాలు ఉంటాయి. దీంట్లో మనం మర్చిపోయి ఒక ప్రపంచం ఒక మూల ఉన్నటువంటి సౌత్ అమెరికాని మనం చాలామంది ప్రిఫర్ చేయం. ఎందుకంటే మొన్నటి వరకు ఈ కొలంబియా కూడా డ్రగ్స్ ఇటువంటి వాటి వల్ల ఉండేసరికి అందరూ కూడా మనం అక్కడికి వెళ్ళడానికి భయపడతాం. అంటే ఆ హింస అవన్నీ ఉన్నాయి. తర్వాత అవి మారింది. ఇటీవల మన తర్వాత ఇప్పుడు 2010, 15 అప్పటి నుంచి మారింది. ఇప్పుడు టూరిజం బాగా డెవలప్ అవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మెడిజిన్ ఈ ప్రాంతం చూస్తే ఒక కేరళ లాగా అనిపిస్తుంది. మంచి కొండలు, లోయలు అట్లా ఉంటుంది. మళ్ళీ కార్టహీనా వచ్చి ఒక మంచి బీచ్ రిసార్ట్ అనమాట. అక్కడ అంటే పాతకాలపు కోటలు ఉంటాయి, మళ్ళీ ఫ్రెష్ కాఫీ షాప్స్, ఇక మంచి అంటే చాలా బిజినెస్, ఇవి టెక్స్టైల్ ఇట్లా డిఫరెంట్ చాలా బాగుంటుంది. మంచి బీచ్లో క్రూజులు అట్లా ఇవన్నీ అనమాట. మళ్ళీ బొగతా వచ్చి కొంచెం సెంటర్లో ఉండి అక్కడ కొంచెం కొలంబియన్ హిస్టరీ ఇవన్నీ బాగా అనిపిస్తుంది. డిఫరెంట్ అంటే చూడాల్సినటువంటి ప్రదేశం తప్పకుండా. మనకి అమెరికా నుంచి అంటే ఫ్లోరిడా నుంచి ఒక 3-4 అవర్స్లో చేరుకోవచ్చు మనం. అంటే మా ఫ్రెండ్స్ కానీ ఇట్లా చాలామంది ఈ మధ్య కొలంబియాకి వెళ్తున్నటువంటి సందర్శకుల సంఖ్య పెరిగింది బాగా. శేషగిరి గారు అన్నట్టు అదే అంటే ఇప్పుడు ప్రపంచంలో కూడా అందరూ ఇటువైపు చూస్తున్నారు. కొంచెం ఇప్పుడంతా హింస అంతా తగ్గింది. దీని టూరిజం కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. ఫ్రెండ్లీ పీపుల్ అలా ఇలాగా. ఇక ఈ మెక్సికో, ఈ సౌత్ అమెరికా అన్నింటిలో ఏంటంటే సిటీ సెంటర్ అని ఉంటుంది, ఒక మెయిన్ సెంటరు. దాని చుట్టూ బిజినెస్ ఉండడం, సందడిగా ఉండడం, అట్లా కోలాహలంగా ఉండడం, మంచి పార్టీ కల్చర్. లాటిన్ అమెరికా కాబట్టి మంచి పార్టీ కల్చరు అట్లా బాగుంటుందన్నమాట. సో అదే పుస్తకం అయితే అందరూ తప్పకుండా ఈ పుస్తకం చదివాక డెఫినెట్గా మళ్ళీ మనం అందరం ఒకసారి మళ్ళీ ఇంకోసారి సౌత్ అమెరికా తిరగాలని అనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా సౌత్ అమెరికాలో ఈక్వెడార్, కొలంబియా మాత్రమే వెళ్ళాను. మొన్న మా మిత్రులు మళ్ళీ కొంతమంది పెరు, చిలే ఇవన్నీ తిరిగి వచ్చారనమాట. అలాగే ఫిబ్రవరిలో మార్డిగ్రాస్ ఫెస్టివల్ కూడా వెళ్ళారు బ్రెజిల్కి. సో ఈసారి నేను కూడా మార్డిగ్రాస్ బ్రెజిల్లో సెలబ్రేట్ చేసుకుందామని నేను కూడా అనుకుంటూ ఉన్నాను. ప్రతి సంవత్సరం ఇక్కడ మన న్యూ ఆర్లిన్స్లో వెళ్ళేవాళ్ళం. ఈసారి నెక్స్ట్ 2027 నేను కూడా ఈ అదే మార్డిగ్రాస్ బ్రెజిల్లో వెళ్తాను, రియో డి జనీరో. సో అదనమాట. సో పుస్తకం అయితే చాలా బాగుంది, అనువాదం కూడా చాలా చక్కగా ఉంది. ఇక ఇంకొకటి అసలు మర్చిపోయాను నేను, గలాపాగోస్ ఐలాండ్ అనమాట. ఇది యాక్చువల్లీ గలాపాగోస్ నాకు కూడా తెలియదు. మేము ఇక్కడ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు, గలాపాగోస్ ఐలాండ్ అని ఇక్కడ ఉంటుంది, అందరూ అక్కడికి వెళ్తారు, బొటానికల్ వాళ్ళకి బాగా మంచి ప్లేస్ అనమాట, పాపులర్ అయినటువంటి ప్లేసు అని అన్నాడు. అప్పుడే మేము వెళ్ళినప్పుడే మా ఫ్రెండ్కి ఒకసారి కూడా ఒకతను చెప్పండి, అవును మా అమ్మాయి కూడా వెళ్ళింది ఈ మధ్య, ఏదో టూర్ మీద అట్లా వెళ్ళారంట. అప్పుడు తెలిసింది గలాపాగోస్. అప్పుడు చూస్తే ఇవన్నీ విషయాలు డార్విన్ వాళ్ళ పరిశోధనలు అన్నీ ఎక్కువ చేశారు అనేసి, జీవ పరిణామ సిద్ధాంతం అంతా కూడా ఈ ప్రదేశం నుండే సాధ్యమైంది అన్నట్టు రాశారు. గలాపాగోస్ గురించి కూడా చాలా బాగా రాశారు. అప్పుడు నేను చేయలేకపోయాను, బట్ మా ప్రయాణం ఏంటంటే ఓన్లీ ఈక్వెడార్లోనే తిరిగాం ఒక 10 రోజులు. సో గలాపాగోస్ ప్రయాణం లేదు మాకు. సో అప్పుడు మళ్ళీ దానికోసం అయితే సపరేట్గా వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే అది మంచి కుటుంబంతో కలిసి వెళ్ళాల్సినటువంటి ప్లేస్ అనమాట. ఇంకా పిల్లలు కూడా ఉంటే వాళ్ళకి మంచి క్యూరియాసిటీ
ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ట్రిప్ కూడా. సో చాలా మంచి పుస్తకం, మంచి బాగా చదివేది. నేను ఫస్ట్ మొరాకో మొదలుపెట్టాను. కాకపోతే నాకు లాటిన్ అమెరికా అంటే బాగా ఇష్టం. అంటే ఈ కొలంబియా అవి తిరిగాం కాబట్టి. సో ఈ పుస్తకం మళ్ళీ మొదలుపెట్టేసి ఇది ఇంక పూర్తి అయిపోయింది. మధ్యలో కొంచెం చిన్న గ్యాప్ వచ్చింది కానీ ఇప్పుడు ఈరోజు ఇప్పుడే పూర్తి చేసేసాను. సంతోషంగా ఉంది. మంచి పుస్తకం చదివిన ఆనందం ఉంది. ఇంకా ఈ వీడియోతో పాటు నా కొలంబియా, ఈక్వెడారు టూర్ల ప్లేలిస్ట్ కూడా పెడతాను. అలాగే మెక్సికో కూడా నేను సదరన్ కలోనియల్ మెక్సికో ప్లేస్ అన్నట్టు మెక్సికోలో ఈ సెంట్రల్ మెక్సికో ఆ ఏరియాలో తిరిగినటువంటి ట్రావెల్ ఆ వీడియోలు కూడా ఈ డిస్క్రిప్షన్లో పెడతాను. వీలైనంత వరకు వీలైతే చూడండి. అలాగే ఈ పుస్తక సమీక్షకి అవకాశం ఇచ్చిన దాసరి రవీంద్ర గారికి నమస్కారాలండి. మంచి డాలస్లో కూడా మంచి కార్యక్రమం జరిగింది ఈ పుస్తక సమీక్ష సందర్భంగా. కొంతమంది పుస్తకాన్ని కూడా చదివి వాళ్ళు కూడా అప్పుడు వివరించారు, విశ్లేషించారు. అలాగే ఇప్పుడు కూడా అంటే మన శేషగిరి గారు కూడా ఇప్పుడు కూడా భూటాను అట్లా తిరుగుతూ ఉన్నట్టున్నారు. ఇప్పుడు కూడా నిరంతర యాత్రికులు అనుకుంటా. సో తర్వాత ఈ సంవత్సరం నేను సెప్టెంబర్లో వియత్నాం వెళ్ళే ప్లాన్ ఉంది. సో చూద్దాం. వియత్నాం నేను మొన్న ఫిలిప్పైన్స్, తైవాను, జపాను, బ్యాంకాక్ ఇవన్నీ వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చిన అందరూ మాకు తిరిగిన ట్రిప్పులన్నింటిలో వియత్నాం ట్రిప్ బాగుందన్నారు. అసలు అందరికీ వియత్నాం బాగా నచ్చిందంట, మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది అనేసి. సో నేను కూడా ఎదురు చూస్తున్నాను అక్కడికి వెళ్దామని. మోటార్ సైకిల్ ట్రిప్ అనమాట. విల్ బీ ఫన్. మీరు కూడా వీలైతే తప్పకుండా ఈ పుస్తకాన్ని చదివి ఆనందించండి. అంటే మంచి ప్రయాణ వివరాలు వాటన్నిటి గురించి బాగా రాశారు. మంచి పుస్తకాన్ని చదివితే మనకు కూడా మనసుకి ఆనందంగా ఉంటుంది. చదవండి. మరి ఈ తర్వాత మొరాకో గురించి చదవాలి. మొరాకో యాక్చువల్గా బాగానే మొదలైంది చదవడం కూడా. అది కూడా మంచి అందమైనటువంటి ప్రదేశం అన్నమాట. ఆ వివరాలు కూడా బాగా రాశారు. ఇక శేషగిరి గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, అంటే చేస్తున్న ప్రయాణాన్ని ఆనందించడం, వాటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగి ఉండడం, తెలుసుకుంటూ ఉండడం, ఇవన్నీ ఏంటంటే మంచి ప్రయాణాన్ని పరిపూర్ణం చేస్తుంది అనమాట. అవన్నీ కూడా మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడు మనం కూడా వెళ్ళిపోయి కొన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. కొంచెం తెలుసుకుంటే కొంచెం మనకు కూడా ఆ ప్రదేశం గురించి చెప్పడానికి వీలవుతుంది. మళ్ళీ మరొక పుస్తకాన్ని సమీక్షిస్తూ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్.